సో టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఓకేనమ్మా, డన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ పాఠంలో హొరెస్ డాంబి ఎవరు? ఎవరు అతను ఒక ఆ, సేఫ్ లాకర్ ఒక దొంగ అనమాట. ఓకేనమ్మా, అంటే ఆ అతను ఒక సేఫ్ బ్రేకింగ్ థీఫ్. హారస్ డాంబి తెలివైన దొంగ. సేఫ్ అంటే బ్యాంక్ లో సేఫ్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ ఏమైనా ఉంటాయి, దాన్ని సేఫ్ని బద్దలుగొట్టి అందులో ఉన్న డబ్బుని విలువైన వస్తువుని దొంగలించేవాడు. అది అతని క్యారెక్టర్. కథలో అతను తర్వాత పోలీసులు అతను పట్టుకుంటారు. వాట్ వాజ్ హారెస్ ప్రొఫెషన్? సో హరెస్ డాంబి యొక్క వృత్తి ఏమిటి? ఏంటి అతని వృత్తి? హీ వాజ్ ఏ లాక్ స్మిత్. అంటే అతను ఒక తాళాలను తయారు చేయడం అనమాట. సో హరెస్ డాంబి తాళాలను తెరవడంలో నిపుణుడు చాలా. ఓకేనమ్మా, అతని వృత్తి కూడా అదే. ఇది అతనికి సేఫ్లను బద్దలు కొట్టడానికి, దొంగతనంలో చాలా యూస్ అవుతుంది. వై డిడ్ హారెస్ స్టీల్? ఎందుకు దొంగతనం చేస్తాడు? ఎందుకు దొంగతనం చేశాడు హారెస్ డాంబి? ఎందుకు దొంగతనం చేశాడంటే హారెస్ డాంబి అతను ఒక అరుదైన పుస్తకాన్ని కొనడానికి దొంగతనం చేశాడు. ఓకేనమ్మా, ఎందుకంటే హారెస్ డాంబి దొంగతనం చేసిన అతని ప్రధాని లక్షణం పుస్తకాల కోసం మాత్రమే అతను దొంగతనం అనేది చేస్తాడు. హూస్ హౌస్ డిడ్ హారెస్ ప్లాన్ టు రాబ్? హారెస్ డాంబి ఎవరి ఇంటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు? ఓకేనమ్మా, ఎవరింటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎవరింటిని? షోటోవర్. ఎందుకంటే హారెస్ డాంబి అరుదైన పుస్తకాన్ని కొనడానికి షోటోవర్ ఇంటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. అతను సేఫ్లను బద్దలగొట్టలో నైపుణ్యంతో ఉన్నాడు కాబట్టి అది సులభమని అతను అనుకున్నాడు. హూ స్టాప్డ్ హారెస్ ఇన్ ది హౌస్? హారెస్ ఇంటిలో ఎవరు ఆపారు? ఒక యువతి, ఒక యంగ్ లేడీ. హారెస్ దొంగతనం ప్రయత్నించినప్పుడు ఒక యువతి అతన్ని పట్టుకుంది. వాట్ డిడ్ ది లేడీ ప్రెటెండ్ టు బి? ప్రెటెండెంట్ ఏంటి? నటించడం. యువతి ఏమి నటించింది? సో ఏంటి నటించింది? ది ఆనర్ ఆఫ్ ది హౌస్, ఇంటికి యజమాని అని నటించింది. నిజానికి ఆమె యజమాని కదా, ఆమె కూడా ఇతనిలాగే దొంగతనం చేయడానికి ఆ ఇంటికి వస్తుంది. ఓకేనమ్మా, లెసన్ లో వై డిడ్ హారెస్ ట్రస్ట్ ది లేడీ? హారెస్ ఆ యువతిపై ఎందుకు నమ్మకం పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే షీ స్పోక్ కాన్ఫిడెంట్ లైక్ ది రియల్ ఓనర్. ఎందుకు నమ్మకం పెట్టాడంటే ఆ యువతిపై ఆమె నిజమైన యజమాని లాగా ధైర్యంగా మాటలు చెప్పింది. యువతి చాలా ధైర్యంగా ప్రవర్తించింది. హారెస్ ఆమె నిజమైన యజమాని అని అనుకున్నాడు. ఓకేనమ్మా, వాట్ డిడ్ ది లేడీ టేక్ ఫ్రమ్ హారెస్? యువతి హారెస్ నుండి ఏం తీసుకుంది? ది జ్యువెల్స్ అంటే రత్నాలు. ఓకేనమ్మా, యువతి హారెస్ ను మోసగించింది అండ్ అతను దొంగలించిన రత్నాలను తీసుకుంది. సో దీనివల్ల హారెస్ వాటితో పారిపోకుండా ఆ పోలీసులకి పట్టుబడ్డాడు. వాట్ హ్యాపెన్ టు హరేస్ లేటర్? సో తర్వాత హరేస్ కి ఏమైంది? అతను అరెస్ట్ అయ్యాడు. యువతి హరేస్ ను మోసగించి ఈ యొక్క జ్యువెల్స్ తీసుకోకుండా చేసింది. దాని తర్వాత పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? ఈ ఈ కథ యొక్క సందేశం ఏమిటి? ఏంటి? ఏ థీఫ్ కెనాట్ ట్రస్ట్ అనదర్ థీఫ్. ఒక దొంగ మరొక దొంగపై నమ్మకాన్ని పెట్టకూడదు. కథలో హోరేస్ ఒక దొంగ. సో మరొకరిని మోసగించాలని ప్రయత్నించాడు, కానీ తానే మోసపోయాడు. దీని ద్వారా దొంగలు ఒకరినొకరు నమ్మలేరు అని దాన్ని నేర్పుతుంది. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. ఇవమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి పబ్లిక్ పేపర్లు పడే అవకాశం ఉంది. దీని యొక్క డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి.